ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాలపై అవగాహన కల్పించాలి. ఎంపీ డీకే అరుణ. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాలపై గ్రామంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు ఎంతగానో ఉపాధి కల్పన పథకాలు ఉన్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, ముఖ్యంగా బ్యాంకర్లు కూడా ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ప్రధానమంత్రి ఉపాధి కల్పన దరఖాస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే తప్పనిసరిగా వారికి బ్యాంకుల నుండి రుణం వచ్చే విధంగా ఆలోచించాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. బుధవారం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాలపై మహబూబ్ నగర్ జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశం, అవగాహన కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని, ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేయూతనివ్వాలని డీకే అరుణ కోరారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది మహిళలకు చాలా పెద్ద ఎత్తున ఈ స్కీమ్ లో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, సంఘంలో లేని వాళ్ళు 35% సబ్సిడీ కింద ఈ యొక్క ప్రోగ్రామ్స్ కి, ప్రాజెక్ట్స్ కి ఈ ప్రోగ్రామ్ కింద సబ్సిడీ ఇస్తారు. దాంట్లో మంచి మంచి స్కీమ్స్ ఎన్నో యూనిట్స్ ఉన్నాయి. కానీ పెట్టిన వాటికే పెట్టుకుంటే మీరు ఆర్థికంగా ఎదలేరు. ఆర్థికంగా బయట రావాలన్నప్పుడు ఆ మార్కెటింగ్ చూసుకోవాలి, మనం ఆ మార్కెట్ లో మనకు వచ్చేటటువంటి రిటర్న్స్ చూసుకోవాలి. దాన్ని బట్టి మనం యూనిట్లు పెట్టుకోవాలి. ఈరోజు ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఉంది, కేవీఐ సపోర్ట్ ఉంది. వారి ద్వారా పెద్ద ఎత్తున ట్రైనింగ్స్ ఇప్పించి బ్రహ్మాండంగా ఈ యొక్క యూనిట్స్ మనం ఇక్కడ పెట్టడమే కాదు, మనం చాలా మంచిగా ఆర్థికంగా ముందుకు పోవచ్చు. ఈరోజు లోకల్ మార్కెట్ చేయొచ్చు, రేపు డిస్ట్రిక్ట్ చేస్తారు, తర్వాత స్టేట్ పోవచ్చు. అట్లా మంచిగా డిఫరెంట్ యూనిట్స్ ని పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. పిండి గిన్నెలు, రొట్టెల మిషన్లే కాదు, ఎన్నో ఉన్నాయి. ఇంకా కారపొడి మిషన్లే కాకుండా చాలా ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి పెడితే ఎక్కువ మనకు ఆదాయం రావాలి. రేపు భవిష్యత్తులో ఇంకా మన బిజినెస్ పరంగా ఎదగాలంటే మహిళల్లో వీటి పైన ఫోకస్ చేయాలి. డిఆర్డిఏ వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ఫోకస్ చేయాలి. మహిళలకు పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్, నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ మహిళలకు నారీ శక్తి ఇంత పెద్ద ఎత్తున ఉపయోగం లేకపోతే చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ 2 crores rupees రోజు కూడా మళ్ళిస్తాము. 10 crores 2 crores లో 4 lakhs రూపాయలకి 2 కోట్ల రూపాయల లోన్స్ కూడా మళ్ళీ ఇంట్లో వెళ్ళి కొనాలి. ఇవన్నీ అంటే ఇది మీరు ఎదిగితేనే దానికి అర్హులవుతారు. సో మీరు చాలా మంచి అవకాశం ఉంటే మీరు డిపార్ట్మెంట్ కూడా దాన్ని ఉపయోగించుకోనండి. పెద్ద ఎత్తున మనకు వచ్చే సబ్సిడీ కూడా చాలా పెద్ద సబ్సిడీ. సో దానికి మీరందరూ కూడా బ్యాంకర్స్ కూడా దయచేసి బ్యాంకర్స్ కూడా మీరు రిజెక్షన్ తక్కువ చేసి, రిజెక్షన్ తక్కువ చేయండి, శాంక్షన్లు ఎక్కువ చేయండి. రిజెక్షన్ కాకుండా అంటే ఉద్దేశం అనేది మోడీ గారి ఉద్దేశం ఏంటంటే రూరల్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి, ప్రతి ఒక్కరితో ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆర్థికంగా బయట రావాలి అనేటువంటి లక్ష్యంతో అనేకమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. విమెన్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ, యూత్ కానీ, కుల వృత్తులకు కానీ, చేతి వృత్తులకు కానీ, అనేక రకమైనటువంటి యొక్క పథకాలన్నింటి పైన కూడా మనందరూ కూడా ఫోకస్ చేసి బ్యాంకులతో పూర్తిగా కోఆపరేట్ చేయాలి. ఎవరు దరఖాస్తు చేసుకున్నా వాళ్ళ యొక్క దరఖాస్తులో లోపమైన ఇమ్మీడియట్ వాళ్ళని రివ్యూ చేసి వాళ్ళని మళ్ళా తిరిగి దరఖాస్తు పెట్టుకోవడం, లేకుంటే వాళ్ళు సరి చేసి తీసుకురావడం కూడా మీరు గైడ్ చేసి ప్రతి ఒక్క ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ అప్లికెంట్ యొక్క వాళ్ళ కోరిక అంటే వాళ్ళ యొక్క ఏ యూనిట్ పెట్టుకోవాలంటే ఫుల్ఫిల్ చేయాలని వాళ్ళందరూ కూడా బ్యాక్ సందర్భంగా మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలి. ఇంప్లిమెంటేషన్ లో మహబూబ్ నగర్ షుడ్ బి నంబర్ 1. ఉమెన్ లో కానీ, ఈ ప్రోగ్రామ్స్ కానీ, బిఎంఎఫ్ఏలో కానీ దీంట్లో కూడా నంబర్ 1 ఉండాలి. మహిళలు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ నుంచి పెద్ద ఎత్తున ఎన్ని యూనిట్స్ వచ్చినాయి, ఇంతమంది మనం యూనిట్స్ పెట్టించినాము, ఇంకా పెద్ద ఎత్తున మహిళలకు లబ్ధి జరిగినటువంటి ఉండాలి. ఇన్ని అంటే చిన్న స్టార్ట్అప్స్ కూడా రూరల్ లెవెల్లో ఎంకరేజ్ చేయండి. సో తప్పకుండా బ్యాంకర్స్ అందరూ చాలా ధన్యవాదాలు. మీరందరూ ఈరోజు ప్రయత్నించి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి
ఈ పథకాలన్నింటిపై కూడా అవగాహన కల్పించడం కోసం అందరు తెలపడం కోసం మీరు కూడా దరఖాస్తుదారులకు అందరికీ కూడా లోన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి అందరికీ కూడా లోన్స్ వితౌట్ ఎనీ డిలే లోన్స్ ఇచ్చినటువంటి విధంగా కూడా మీరు కోఆపరేట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి, అరేంజ్మెంట్ లో కానీ మామూలు కానీ ఎక్కడైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి. వాళ్ళు అందరూ ఒకటే ఈవెంట్ పెట్టుకుంటూ ఉపయోగం లేదు. చాలా ఉన్నాయి పెట్టుకోవడానికి, ఎన్నో ఉన్నాయి పెట్టుకోవడానికి. మీటింగ్ ఇవ్వండి, ఎన్ని నంబర్ కాదు అంతే నంబర్, అంతకంటే ఎక్కువ నంబర్ దాటి కాదు. వాళ్ళు బిజినెస్ సర్వే మీ లోన్ ఎంత కడతారు తిరిగి వాళ్ళ బ్యాంకులకు? బిజినెస్ అయితే ఎలా కట్టేది? మనం ఇవన్నీ మీరు అవగాహన కల్పించాలి. మా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ అనేది చెప్పాలి. ఒక గ్రూప్ సపోజ్ ఆ మండలంలో మీటింగ్ పెడతారు, ఆ మండలంలో మహిళా మండల సమాఖ్య మొత్తం వస్తుంది. ఏంటి యూనిట్ తెలుస్తుంది, ఆ యూనిట్ ఒక్కొక్కరు పెట్టేయండి, వాళ్ళు ఇమీడియట్ శాంక్షన్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక యూనిట్ పెట్టుకుంటే వాళ్ళు ఇమీడియట్ శాంక్షన్ ఇస్తారు. అది ప్రాబ్లం అవుతుంది మీకు. ఇది నష్టపోతారు వాళ్ళు, నష్టపోతారు. ఇప్పుడు కారంపొడి కొట్టేదైనా, పిండి కొట్టేదైనా, రొట్టెలు చేసేదైనా మన లోకల్ మార్కెట్ బయట మార్కెటింగ్ మన మార్కెటింగ్ వేరే చేసుకోవాలి. మీరు బయట మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళకి మార్కెట్ ఇప్పిస్తుందంటే దానికి తగినటువంటి మీరు ఇలా మార్కెటింగ్ ఇది చూసుకోవాలి డిపార్ట్మెంట్ నుంచి. లేదు ఓన్లీ లోకల్ మార్కెట్ కి చేస్తున్నారా, డిస్ట్రిక్ట్ చేస్తున్నారా, స్టేట్ చేస్తున్నారా కూడా ఇంపార్టెంట్. ఇక్కడ లోకల్ మార్కెట్ చేస్తున్నాం మేడం. కారం ఉంది మేడం, పసుపు ఉన్నది, తర్వాత చింతపండు ఉన్నది మేడం. అది తయారు చేసి మేము అన్ని హాస్టల్ సప్లై చేస్తారు, రెసిడెన్షియల్ స్కూల్ సప్లై చేస్తారు. వీటికే పోతుంది, అన్ని స్కూల్స్ కదా అవి. ఆ స్కూల్స్ ఆ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంతే చేయాలి. అందుకంటే అందుకంటే చేస్తే మీరు బయట మార్కెట్ క్రియేట్ చేయాలి. లేకపోతే చేస్తున్నాం మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తాము. మన జిల్లాలో ఉన్న కస్తూర్బా పాఠశాలకు సప్లై చేస్తున్నాం మేడం. అన్నింటికి మీరు కేఏసీ వాళ్ళ ద్వారా ట్రైనింగ్ వాళ్ళ ద్వారా అడగండి. ఎంఎస్ఎంఈ వాళ్ళు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇచ్చినవి ఇచ్చి పెట్టకండి, చాలా ఉన్నాయి. అసలు ఎక్కడైనా బిజినెస్ ఉంది చేసుకోవడానికి. యాక్చువల్గా మీరు ఏదైతే సర్టిఫికేట్ మేడం అప్సిగూడలో కెమికల్ టెక్నాలజీ సిసిఐ అక్కడికి వెళ్ళి మీ ప్రోడక్ట్ తీసుకుంటే వాళ్ళు ప్యాక్ చేసి దాంట్లో మీకు మినరల్స్ దాంట్లో కార్బోహైడ్రేట్స్ ప్యాక్ చేసి సర్టిఫికేట్ చేస్తారు. ఆ సర్టిఫికేట్